హాయ్ అండి, ఇది మటన్ బిర్యానీ. ఓకే అండి, కావాల్సిన వస్తువులు అండి. ఇది 1/2 కిలో మటన్ అండి. పీసులు పెద్ద పీసులు కట్ చేయించుకోండి తెచ్చుకునేటప్పుడు మీరు. ఓకేనా, ఇది ఒక 4 5 మంది ధరలుగా తినేదానికోసం అండి. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా, ఎర్రగడ్డలు అండి. ఇవి ఒక 4 ఎర్రగడ్డలు. ఓకే, ఇట్లా నైస్గా కట్ చేసుకోవాలండి. దీన్ని బాగా అంటే దానికి కావాల్సిన మిరియాలు అండి. 10 మిరియాలు ఎక్కువ ఎత్తుకోదు, లెక్క పెట్టి తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే అండి, కొద్దిగా చిన్న స్పూన్తో షాజీరా అండి, ఎక్కువ వేయద్దండి, షాజీరా కారం ఎక్కువ వచ్చేస్తుంది. గరం మసాలా ఐటమ్ అండి, చెక్క, లవంగము, పట్ట, ఓకే, స్టార్ పువ్వు, జాపత్రి అవండి. ఓకే, కాజు అండి, కాజు కూడా ఒక 5 పీసులే చాలండి, ఎక్కువ ఎత్తుకోవద్దండి కాజుని కూడా. ఓకేనా, 5 పీసులు. అల్లం అండి, అల్లము, గార్లిక్ అండి. ఓకే, వీటి మనము ఈ గరం మసాలా ఐటమ్స్ని, ఈ అల్లంని వీటంతా మనం నీట్గా గ్రైండర్ చేసి పెట్టుకునేస్తామండి. ముక్కలు బాగా మరీ పేస్ట్ చేయొద్దండి, కొట్టుకోండి. లేదా అల్లం లేదన్నా మన పేస్ట్, మన దగ్గర అల్లం పేస్ట్ ఉంటుంది కాబట్టి అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. ఓకేనా, ఇది టమాటాలు అండి, ఇవి కూడా బాగా వాచేయాలి. ఇవి రెడ్ రోస్ట్ రావాలండి, ఎర్రగడ్డలు మంచిగా రెడ్ రోస్ట్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత మన టమాటాలు వేసేసి దాన్ని కూడా బాగా మంచిగా బాయిల్ చేయించేసేయాలండి. కొత్తిమీర, పుదీనా. ఓకే అండి, మన గరం మసాలా ఐటమ్స్ మనం పెట్టుకొని గ్రైండర్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఎర్రగడ్డల్లోనే వేసేవాళ్ళండి. వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వీటిని మనం నైస్గా కట్ చేసుకొని దాన్ని కూడా వేసే ముక్కలు భాగం వేసేయండి. ఆకుని ముక్కలు భాగం పక్కకు పెట్టుకుందాము. ఓకే అండి, ఒక గ్లాస్ బియ్యం అండి, 1.5 గ్లాస్ బియ్యం అండి, ఇది పెద్ద గ్లాస్తో. ఓకేనా, పెద్ద గ్లాస్తో అంటే మనం ధారాళంగా 4 తినొచ్చు, లేకుంటే 5 మంది. ఓకే అండి, ధారాళంగా అయితే బాగా ఫ్రీగా తినే వాళ్ళకైతే 4 అయితే ఓకే అండి ఈ బియ్యం. ఓకే, అంత రైస్ అండి ఇది. ఓకే, బాస్మతి రైస్ మంచిగా ఉంటుందండి, టేస్టీ ఉంటుంది. ఓకే, నేను చేసేటప్పుడు చూపిస్తాను. 1 గంట సేపు ముందు నానబెట్టేసేయండి బియ్యాన్ని మాత్రం. ఓకేనా, మరి నీళ్ళు ఎంత వేయాలో ఏం మళ్ళీ చెప్తానండి. ఓకే, మళ్ళీ ఇది మటన్ కదండి, మటన్ కాబట్టి మనము కొద్దిగా సాల్ట్, ముక్కలు భాగం అండి సాల్ట్ కుక్కర్లో వేసుకోనండి. ఓకేనా, మటన్ వేసుకొని కుక్కర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా లైట్గా అండి మిరప్పొడి. ఓకేనా, లైట్గా అంటే ఊరికే వేసినామండి. బాయిల్ చేసి ఒక 2 విజిల్ చాలండి, బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుని వేస్తామండి. ఓకే అండి, ఎర్రగడ్డలు అండి, ఎర్రగడ్డలు వేయించుకునేదానికండి. ఓకే, ఇవ్వండి ఎర్రగడ్డలు అండి, రెడ్ రోస్ట్ వచ్చేంత వరకు. గరం మసాలా అంతా అండి మనం పక్కన పెట్టుకోవాలి, దాన్ని మనం గ్రైండర్ చేసి పెట్టుకోవాలండి. మీరు చూపించిన గరం మసాలా కొత్తిమీర, పుదీనా, జింజరు, గార్లిక్. ఓకే అండి, వీటిని బాగా బ్రష్ చేసే వరకు గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ముక్కలు బాగా మిక్స్ చేయండి. పచ్చిమిరపకాయలు కూడా అండి, ఒక కారానికి తగ్గట్టుగా అంటే ఒక 7 పచ్చిమిరపకాయలు అండి, 1.5 గ్లాసులు అండి. ఒక గ్లాస్కి 4 పచ్చిమిరపకాయలు లేకుండా 1.5 గ్లాస్కి 6 పచ్చిమిరపకాయలు వేయాలా, కానీ నేను 7గా వేస్తానండి, కారం తక్కువ కాబట్టి 7. ఎందుకంటే మనం గరం మసాలా ఐటమ్స్ అంతా వేస్తే సరిపోతుంది ఆ కారం అనుకుంటారని మీరు, కానీ మనం గరం మసాలా ఐటమ్స్ అంతా వేస్తాం కదండి, అదంతా స్పైసీ ఐటమ్సే కాబట్టి మనం పచ్చిమిరపకాయలు తగ్గిస్తామనుకోండి, ఈ కారం సరిపోతుంది. లేదు మాకు కారం కావాలంటే ఇంకొక 2 మిరపకాయలు, కారాన్ని బట్టి వేసుకోండి మీరు. మనకి ఇండియాలో అయితే మంచి కారం ఉంటుంది పచ్చిమిరపకాయలు, ఇక్కడ కారం తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేసినాను. ఎక్కువ ఆడ కారం ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి. మీరు ఫ్రై చేసిన తర్వాత మనం చూపిస్తాను అండి. ఓకే, ఈ విధంగా అండి నేను చెప్పలా మర్చిపోయాను, నూనె చెప్పేది. ఓకేనా, చిన్న గంటతో అండి ఒక 3/4 గంట వేసుకోండి నూనె. నెయ్యి వచ్చి 1 గంట వేసుకోండి, చిన్న గంటతోనే. ఓకేనా అండి, మనం ఏ గంట తీసుకుంటాం ఎక్కువ వేయద్దండి, 2 కలిపి 1.5 గంట నూనె అనుకోండి, నెయ్యి నూనె. ఓకే, నెయ్యి ఎక్కువ ఉంది, నూనె తక్కువ ఉన్నాయండి. ఓకేనా, ఈ విధంగా రెడ్ రోస్ట్ వచ్చిన టైప్లో అండి మనం ఈ టమాటా కట్ చేసి పెట్టుకున్నాము కదండి, ఈ టమాటాని కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండి మళ్ళీ లాస్ట్లో ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ స్మెల్ కోసము. దాంతో పాటు అది ఫ్రై అయిందంటే మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా అండి, టమాటా వేసుకుంటే బాగా, ఈ టమాటా కూడా బాగా టేస్ట్ అయిపోవాలండి. ఎర్రగడ్డ రెడ్ రోస్ట్ అయింది కదా, ఆ విధంగా వేసుకోవాలండి. ఈ టైంలోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. గరం మసాలా ఐటమ్స్ మళ్ళీ ఈ టమాటాలు బాగా మ్యాష్ అయిన తర్వాత మళ్ళీ గరం మసాలా వేసుకోండి. ఈ విధంగా ముక్కలు బాగా కట్ చేసి గ్రైండర్ చేసుకోండి, ఎక్కువ చేయొద్దండి. ఓకేనా, ఇంత బాగా చాలండి. ఇదిగా అండి. ఓకేనా, ఇదో అండి టమాటా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఆ టమాటా ఎర్రగడ్డలో బాగా కలిసిపోవాలి. ఓకేనండి, ఈ టైంలో మనము ఆ గరం మసాలా అండి ఓకే బర్గా కొట్టుకోండి, ఎక్కువ కొట్టుకోదండి, 70% మిక్స్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఓకే ఫస్ట్ గరం మసాలా కొట్టండి, తర్వాత అల్లము, తెల్లగడ్డ వేసేస్తామంటే అంతే అండి. ఇది కొంచెంసేపు జస్ట్ నూనెలో ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయినాక మళ్ళీ మటన్ వేస్తామండి, అది విజిల్స్ వస్తుంది.
ఇది కూడా కొంచెం బాగా ఆ పచ్చి వాసన పోనీయండి. ఓకేనా అండి. ఓకే, ఈ విధంగా అండి బాగా మ్యాష్ అయిపోయింది. మనం కుక్కర్లో మటన్ వేసుకున్నాం కదండి. ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదండి, అందువల్ల 2 విజిల్ వేసుకున్నామంటే మంచిగా ఉంటుందండి. మరీ పెద్ద పీసులు కంటే 3 విజిల్ వేసుకోండి చాలు, మళ్ళీ ఆపేయండి. ఓకేనా, ఈ మటన్ ఎత్తి మటన్ దీంట్లో కావాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి, 1 కిలో మటన్ కూడా వేసుకోండి, మీ ఇష్టం. తినేవాళ్ళు ఉంటారు బాగా మంచిగా తినేవాళ్ళు. తినేవాళ్ళు అంటే మనిషికి ఓన్లీ మేము ఒక 3 పీసులు 4 పీసులు ఎక్కువ తీసుకోమండి, అందువల్ల మేము తీసుకున్నాము. అది నుండి మనం 1.5 గ్లాస్ నీళ్ళు, 1.5 గ్లాస్ బియ్యం కదండి. 1.5 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ కండి. ఓకేనా, 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ నీళ్ళు వేయండి. ఓకేనా, ఏ గ్లాస్ ఎత్తుకుంటామో మనము అదే గ్లాస్తో మనము 1.25 గ్లాస్ నీళ్ళు వేస్తామండి. 1 గ్లాస్కి 1.25 గ్లాస్ బియ్యం ఎత్తుకునేటప్పుడు అండి తల్లగొట్టి ఎత్తుకోండి బియ్యాన్ని, గ్లాస్ నిండా పైకి ఎత్తుకోవద్దండి. ఓకేనా, ఈ విధంగా అండి 1 గ్లాస్కి 1.5 గ్లాస్కు ఓకే అండి, 1.5 గ్లాస్ అనుకోండి, కొద్దిగా వేసుకోండి. ఓకేనా, మళ్ళీ 1/2 గ్లాస్ వేసినాం కదండి, 1/2 గ్లాస్కి మనము 3/4 గ్లాస్ నీళ్ళు వేసేసేయండి. మనం ఈ మటన్ నీళ్ళు ఉంటాయి కదండి, సూప్ లాగా అది మనం ఉడికిచ్చినప్పుడు ఆ మటన్ నీళ్ళు యాడ్ చేసుకొని ఇదండి 1/2 గ్లాస్కి 3/4 గ్లాస్. ఓకే చాలండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు. ఓకేనా, కొద్దిగా ఇది నీళ్ళు బాగా బాయిల్ అయిపోయినండి. బాయిల్ అయిపోయిన తర్వాత బియ్యం వేసి తర్వాత చూపిస్తాం అండి. ఇలా బాయిల్ అయిపోవాలి వాటర్. ఓకే అండి, ఈ టైంలో మనము బియ్యం వేసేస్తామండి. నానబెట్టుకున్నాం కదా, బియ్యం అట్లా వేసేస్తాం. నీళ్ళు బాగా వంచేస్తాయండి. కొద్దిగా చిన్న 1/2 గ్లాస్ బియ్యం నీళ్ళు అట్లా ఓకే, లాస్ట్ మినిట్లో నో ప్రాబ్లం. ఓకేనా, వేసేసి ఇట్లా బాగా కలబెట్టేసేయండి. కలబెట్టేసి జస్ట్ ఇది బాయిల్ ఓకే, కుత అంటుందండి. ఓకే, ఏమంటారు, జస్ట్ బబుల్స్ లాగా వస్తుంది. ఆ బబుల్స్ లాగా వచ్చినప్పుడు చాలండి. ఓకేనా, వేసేసి దాన్ని దమ్ చేసేసేదండి. ఓకేనా, చూడండి జస్ట్ ఇంత బాయిల్ అయితే చాలండి. ఈ టైంలో మనం ఉప్పు ఉందా లేదా అని చూసుకుందాము. ఓకేనా, ఈ టైంలో అండి అంతే, ఇంకా జస్ట్ సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేస్తామండి. దీనిపైన బరువు 1/2 కిలో అంటే మన దగ్గర రాళ్ళు అట్లా ఏమి ఉండవు కాబట్టి గుండాల ఏదైనా ఎంటీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు వేసుకొని ఈ విధంగా అండి డమ్ చేసేసేయండి. ఓకే, ఈ విధంగా పెట్టేసేయండి. సిమ్ అండి. ఓకేనా, కరెక్ట్గా అండి 20-25 నిమిషాలు. ఓకేనా, అంతే. అంతకుముందు వచ్చి మీరు ఏమన్నా చూడడము చెందడం అట్లా ఏం చేయదండి. గట్టి పెట్టి కలబెట్టద్దండి. ఓకేనా, నేను దమ్లో అయినా కదా 20-25 నిమిషాలు అండి. ఇప్పుడు టైం చూసుకోండి, 10 అనుకుందామండి. ఓకే, కరెక్ట్ 10-20-10-25 అంతా మనం వచ్చేస్తామండి. చూడండి, సిమ్ అంటే ఇంతే సిమ్, కంటికి కూడా కాదు అనుకోండి, అంత సిమ్ ఉంటుంది. ఓకేనా, 25 నిమిషాలండి. ఓకేనా, వచ్చి చూసుకుంటామని అప్పుడు తీసి మనము ఉడికిందా లేదో చూసుకున్నామంటే కరెక్ట్గా బాయిల్ అయిపోయి ఉంటుందండి రైస్. ఓకేనా, ఓకే అండి, మనం చూస్తామా. ఓకే, కరెక్ట్గా అండి 25 నిమిషాలు అయ్యింది. ఓకే, ఆ గుండాన్ని నీళ్ళు చేస్తామండి. ఓకే, ఓకే అండి, రెడీ అయిపోయిందండి. చూడండి, మీరు ఇట్లా మీకు నీళ్ళు ఉందా లేదా చూసుకునేది, ఎందుకంటే జస్ట్ ఇట్లా పెట్టారంటే మీకు అది తెలుస్తుంది, ఏమాత్రం నీళ్ళు తగలదు మీకు. ఓకేనా, రెడీ అయిపోయిందండి. ఓకే, నేను సర్వ్ చేసి చూపిస్తానండి. రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ. దీనికండి మనం తినేటప్పుడు ఇప్పుడు ఇది బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకే, దమ్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, నేను కాజును ద్రాక్షని మనం జస్ట్ ఊరికే కాజును బాగా దూరంగా ఎంచుకునేసేయండి. ఓకేనా, ద్రాక్షని ఊరికే జస్ట్ ఓకే అండి. మనం తినేటప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు వేసి చూపిస్తాను మీకు నేను. అట్లా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాల్సి మళ్ళీ అండి రెడీ అయిపోయింది బిర్యానీ. ఓకే, జస్ట్ నేను పెరుగు పచ్చడి చూపిస్తాను అండి, తర్వాత మీకు అండి పెరుగు పచ్చడికి కావాల్సిన వస్తువులు అండి. ఓకేనా, కొద్దిగా కొత్తిమీర అండి, పచ్చిమిరపకాయ ఒకే ఒక పచ్చిమిరపకాయ చాలు, ఎర్రగడ్డ, కొద్దిగా అల్లము, మన దగ్గర కుకుంబర్ ఉంటే ఓకే అది కూడా నైస్గా తరుక్కోండి. ఓకేనా, పెరుగు అండి, దాంట్లో సాల్ట్ వేసేసిన వీటినంతా అండి ఈ ఎర్రగడ్డని బాగా నలుపుకోండి. ఓకేనా, నలుపుకునేసి జస్ట్ అట్లా డైరెక్ట్గా వేసుకునేసానండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఓకే, కలబెట్టేసి మనం బిర్యానీకి వేసుకునేది ఉప్పు చూసుకోండి మీరు సరిపోయిందా లేదా అని. అంతే అండి, చేత్తో కలిపేసేయండి బాగా మంచిగా. ఓకేనా, ఓకే, బాగా వచ్చేస్తుంది. పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే, నేను సర్వ్ చేసి చూపిస్తానండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి, మటన్ బిర్యానీ. ఓకే అండి, నేను చెప్పినా కదా కొద్దిగా ద్రాక్ష కూడా వేసుకున్నామండి అనేసి. ఓకేనా అండి, మటన్ బిర్యానీ బాగా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పీస్ కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది. ఓకేనా, చూడండి మనం 2 విజిల్ వేసినాం కాబట్టి వేడిగా ఉందండి, చాలా వేడిగా చేయబెట్టిన కదా.
అంతే అండి. ఓకేనా, ఇట్లా చెప్పండి ఊరికే అట్లనే వచ్చేసింది. తినేటప్పుడు బాగుంటుందండి. ఈ ద్రాక్ష మనం తినేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. మనం తినేటప్పుడు ఓకేనా ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకుని తిన్నామంటే దాన్ని పెరుగు పచ్చడి అండి. ఉట్టగానే తినేస్తామండి, టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడి కూడా అవసరంలా, కానీ పెరుగు పచ్చడి సైడ్ డిష్ అండి. ఓకేనా, దీనికి ఏం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మళ్ళీ నేను ఒకసారి చెప్పేస్తాను. ఎర్రగడ్డ అండి, 3 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, గరం మసాలా ఐటమ్స్ అండి. అది పట్టా, లవంగము, చెక్క కొద్దిగా వేసుకోండి. లవంగాలు వచ్చి ఒక 6 పీసులు ఎత్తుకోండి. 6 పీసులు ఏలబుడ్డలు, 3 ఏలబుడ్డలు. ఓకే అండి. గరం ఆకు, కొద్దిగా చెక్క తీసుకోండి. స్టార్ పువ్వు అక్కడే అట్లా వేసుకునేసండి. షాజీరా కొద్దిగా చిన్న స్పూన్తో 1 స్పూన్ తీసుకోండి. చిన్న స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి. ఓకేనా, అంతే. ఇంకేం మిరియాలండి ఒక 10 మిరియాలు లెక్క పెట్టి తీసుకోండి. ఈ గరం మసాలా ఐటమ్ని, అల్లంని, తెల్లగడ్డని మాత్రం ఫ్రెష్ చేసుకో. పచ్చిమిరపకాయలు అండి. ఓకేనా, పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 6 లేదా 7 అండి. ఓకేనా, 1.5 గ్లాస్ కానీ నేను చెప్తాను బియ్యానికి. ఓకే, ఒక 6 పచ్చిమిరపకాయలు అండి. వీటిని మొత్తం గ్రైండర్ చేస్తాను, పచ్చిగానే అండి. గ్రైండర్ ముక్కలు బాగా 75% కట్ చేసి మిక్సీ చేసుకునేసేయండి, పక్కన పెట్టుకోండి. ఎర్రగడ్డలు బాగా రెడ్ రోస్టర్ వచ్చాయండి. గీ అండ్ ఆయిల్ బోత్ వేయండి. ఓకేనా, వేసి దాన్ని బాగా వేడెక్కినాక ఎర్రగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేయండి. టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి. తర్వాత ఈ మసాలా మనం గ్రైండర్ చేసి పెట్టుకుంటాం వేసేయండి. తర్వాత 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ అండి. ఓకేనా, 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు మళ్ళీ చెప్తున్నానండి నేను. ఓకేనా, మనం 1.5 గ్లాస్ బియ్యం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మీకు కరెక్ట్గా మనకు ఐడియా రాదు కాబట్టి మీరు 1 గ్లాసుకు 1.5 గ్లాస్ అనుకోండి. ఎన్ని గ్లాసులు వేస్తే అన్ని 1.5 గ్లాసులు. ఒకవేళ 1/2 గ్లాసు ఎక్స్ట్రా వేసినారనుకోండి, అప్పుడు అది 1/4 గ్లాసు నీళ్ళు వేయండి. ఓకేనా, ఓకే, 1/4 గ్లాస్ నీళ్ళు వేసినారంటే అవి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మన కొద్దిగా జస్ట్ అది మన బియ్యం నీళ్ళు ఈ మసాలా అంతా బాయిల్ అయినాక ఈ మటన్ కూడా చెప్పినా కదండి, 2 విజిల్లు లేదంటే 3 విజిల్, పెద్ద పీసులు అంటే 3 విజిల్ వేసుకోండి. ఓకేనా, ఆ నీళ్ళు పడేసేదండి. ఆ నీళ్ళని ఈ నీళ్ళు మనం కొలతలు చేసుకునేటప్పుడు మటన్ నీళ్ళు కూడా యాడ్ చేసుకునేసి ఇట్లా వేసేయండి. ఆ పీసులు వేసేసేయండి. తర్వాత జస్ట్ బాయిల్ అయినాక వాటర్ మటన్ అంతా బియ్యం వేసేసేయండి. బాగా నీళ్ళు అంతా బాగా ఉంచేసి బియ్యం వేసేయండి. బియ్యం వేసేసినాక జస్ట్ బాయిల్ వచ్చిందంటే చాలండి. సిమ్ములో పెట్టేసి 25 నిమిషాలండి. ఓకేనా, ఫినిష్. ఓకే, బిర్యానీ రెడీ అయిపోతుందండి. 25 నిమిషాలు ఫస్ట్ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మటన్ బిర్యానీ ఇది. ఓకే అండి, తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తిని ఎట్లా ఉందో చెప్పండి. ఓకే, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి నాకు కరెక్ట్గా 25 డేస్ అండి, నాకు 2,500 మంది నన్ను లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు నా వీడియోలు అండి. లైక్ చేసేవాళ్ళు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. ఓన్లీ 25 డేస్కే అండి, నాకు నాట్ ఇయర్స్ ఆర్ మంత్. నాకు నెలలు కాలేదు. ఓకేనా, ఇయర్స్ కూడా కాలేదండి. ఓకేనా, ఓకే, 25 రోజులకి 25 వీడియోలకి 2,500 మంది నన్ను లైక్ చేస్తున్నారంటే రియలీ నేను చెప్పలేను నా సంతోషాన్ని అండి. నాకు అంత సంతోషంగా ఉంది, చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరికి నా వీడియోలు ఇలా చూస్తూనే ఉండాలి, లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరి నాకు సంతోషాన్ని వచ్చినా ఏమంటారు అది ప్రతి ఒక్కటి మీకు నేను షేర్ చేస్తానండి. ఓకే, ఇది మా అమ్మ చేసేదండి ఈ బిర్యానీ. సరేనా, ఈ బిర్యానీ అండి నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, నాకు బిర్యానీ చేసి చూపించాలత్తా అనేసి. మా హస్బెండ్ వాళ్ళ బంధువు అండి, ఆ పాప మేనమామ కూతురు పాప. ఓకే, హారిక అమ్మాయి పేరు. తను అమెరికాలో ఉంటుందండి. ఓకే, తను అడిగింది. మా అక్క కూతురు హైదరాబాద్లో ఉంటుందండి. ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా అక్కడ హైదరాబాద్లో అక్కడ ఉన్నారండి వాళ్ళు ఫ్యామిలీతో కూడా. ఓకే, తను అడిగింది, వాళ్ళ కోసం అండి బిర్యానీ చేసింది నేను. మామూలుగా అండి ఇక్కడ మనకు కువైట్లో ఫ్రైడే అయితే ఫ్రీ అండి. అట్లా మనకు సండే అట్లా ఇండియాలో అట్లా మనకు ఇక్కడ ఫ్రైడే అంటే హాలిడే అండి, అప్పుడు వాళ్ళు ఫ్రీ అవుతారు. వీళ్ళు మనకు నాకు 2-3 సార్లు అడిగే అందుకే నేను చేద్దాము అని అభిమానులు అడగాలి కదా, నేను చేయకుండా ఉంటాను అండి. మీకోసం ఈ బిర్యానీ అండి, హారిక బొమ్మి మీకోసం ఈ బిర్యానీ. ఓకే, ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మా వీడియో వాచ్ చేస్తున్నందుకు, నన్ను అడిగినందుకు చాలా సంతోషము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. బాయ్.